జమ్మూ కాశ్మీర్లో మరో గేమ్ చేంజర్ ప్రారంభానికి సిద్ధమైంది. భారత్కి ఇటు రవాణా పరంగా అటు రక్షణ పరంగా కీలకమైన సోన్మార్గ్ టన్నెల్ని ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించబోతున్నారు. 12 కిలోమీటర్ల పొడవైన ఈ టన్నెల్ని 2700 కోట్ల వ్యయంతో నిర్మించారు కేంద్రం. కాశ్మీర్ లోయలో చలికాలం కురిసే మంచు రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తుంది. లోయను దాటి ఎటు వెళ్లాలన్నా ఎత్తైన హిమాలయ పర్వత శిఖరాలను దాటి వెళ్లాల్సింటుంది. పర్వత శ్రేణుల్లో నివసించే గ్రామాలు పట్టణాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతూ ఉంటాయి. ఈ పరిస్థితి నివారించాలంటే పర్వతాలను అడ్డంగా తొలుస్తూ సొరంగాలను నిర్మించాల్సిందే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అదే పనిచేస్తోంది. శ్రీనగర్ ను రోడ్డు మార్గంలో నిరంతరం అనుసంధానించేందుకు అన్ని వైపులా టన్నెళ్లను నిర్మిస్తోంది. అందులో భాగంగా సోన్మార్గ్ ప్రాంతంలో నిర్మించిన జెడ్మోర్ టన్నెల్ ప్రారంభానికి సిద్ధమైంది. పన్నెండు కిలోమీటర్ల పొడవైన జెడ్మోర్ టన్నెల్ ను ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు. దీని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2700 కోట్లు వెచ్చించింది. తాజాగా ఈ టన్నెల్ ను పరిశీలించిన జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ టన్నెల్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేసిన ముఖ్యమంత్రి టన్నెల్ ప్రారంభోత్సవానికి వస్తోన్న ప్రధానికి గ్రాండ్ వెల్కమ్ చెప్తామన్నారు. అటు ప్రధాని మోదీ సైతం సోన్మార్గ్ నూతన టన్నెల్ ప్రారంభోత్సవం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. జమ్మూ కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు, పర్యాటక రంగానికి ఈ సొరంగం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు ప్రధాని మోదీ. ఈ టన్నెల్ శ్రీనగర్, సోనామార్గ్ మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించడంతో పాటు హిమపాతం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సోనామార్గ్ పట్టణానికి నిరంతరాయంగా కనెక్టివిటీని అందిస్తుంది. హిందూ తీర్థయాత్రలో అత్యంత క్లిష్టమైన అమర్నాథ్ యాత్రలో సోనామార్గ్ ఓ కీలక మజిలీ. బాల్తాల్ బేస్ క్యాంప్ చేరుకోవాలంటే సోనామార్గ్ పట్టణాన్ని దాటుకు వెళ్లాల్సి ఉంటుంది. పైగా అమర్నాథ్ యాత్రలో హెలికాప్టర్ ద్వారా వెళ్లేవారు సోనామార్గ్లోని హెలీప్యాడ్ నుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఆధ్యాత్మికం, పర్యాటకం కంటే కూడా భారత ప్రభుత్వానికి ఈ టన్నెల్ వ్యూహాత్మకంగా కీలకం. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల్లోని ద్రాస్, కార్గిల్ సెక్టార్లలో భద్రతా విధులు నిర్వహించే సైనికులకు సైతం ఈ టన్నెల్ కీలకం. మొత్తంగా కశ్మీర్ లోయలో నిర్మించిన జెడ్మోర్ టన్నెల్ శీతాకాలపు హిమపాత ఇబ్బందులు తొలగించడంతో పాటు స్పెషల్ అట్రాక్షన్ గా మారబోతోంది.